భగవద్గీత 4వ అధ్యాయంలోని 30వ శ్లోకం వచ్చేసి అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞావిదో యజ్ఞక్షాపిత కల్మషః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటిదంటే, మనం దేవుణ్ణి చేరాలంటే పెద్ద పెద్ద పూజలు, పెద్ద పెద్ద హోమాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన పనిని మనం స్వార్థం లేకుండా బాధ్యతగా మంచిగా చేస్తే చాలు. అయితే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఏమంటుండంటే, మనం చేసే ప్రతి పనిని ఇది దేవుడి కోసం చేస్తున్న పని అనుకుంటూ చేస్తూ వెళ్ళిపోతే, అలా చేస్తూ ఉండగా మనలోని చెడు ఆలోచనలు అలాగే మనలోని తప్పు అలవాట్లు అన్నీ నెమ్మదిగా పోతాయి. అయితే అలా నెమ్మదిగా పోవడం వల్ల చివరికి మన మనస్సు చాలా లైట్గా శాంతిగా మారుతుంది. అయితే అలా శాంతిగా మారిన మనస్సునే దేవుడికి చేరినట్టు అవుతాము. దీన్నే బ్రహ్మస్థితి అని అంటారు. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రైతు పంటేస్తాడు. జస్ట్ అతని పను అతను చేస్తే ఫలితాన్ని దేవుడికి ఇడిసబెడితే అతని మనస్సు శాంతిగా మారుతుంది. ఆ శాంతిగా మారిన మనస్సే ఒక యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞమే దేవుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది. అలాగే సింపుల్ గా చెప్పాలి అంటే, ఫలితం గురించి టెన్షన్ పడకుండా మన పని మనం నిజాయితీగా చేస్తే అదే దేవుడిని చేరే మార్గం. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని సోమవారం శివుడి గుడికి పోయి, శనివారం అంజన్న గుడికి పోయి నేను 101 కొబ్బరికాయలు కొడతా, లేకపోతే 100 ప్రదక్షిణాలు చేస్తా అని అలా చెయ్యకుండా, జస్ట్ నువ్వు ఏ పని చేసినా సరే దాన్ని ఫలితం ఆశించకుండా ఫలితాన్ని మొత్తం భగవంతుడి పైన నిస్వార్థంగా పెడితే నీ మనస్సు శాంతంగా మారుతుంది. అలా శాంతంగా మారిన మనస్సే దేవుణ్ణి చేరేలాగా చేస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం.